దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతుంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య యుద్ధం తీవ్ర రూపం దాలుస్తుంది. ఇరాన్కు మద్దతుగా మిలిటెంట్ గ్రూపులు రంగంలోకి దిగడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇరాన్ సైనిక స్థావరాలను అమెరికా, ఇజ్రాయెల్ టార్గెట్ చేసుకోగా గల్ఫ్ దేశాల్లోని ఆయిల్ రిఫైనరీ లక్ష్యంగా ఇరాన్ దాడులకు దిగుతుంది. హర్ముజ్ జలసంధిలో చమురు నౌకలపైన ఇరాన్ దాడులకు దిగుతుంది. ఫలితంగా ఇరు వర్గాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులతో ఇరాన్, దాని మిత్ర దేశాలు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నాయి. సుప్రీం లీడర్ ఖమేనీ మృతి, మౌలిక సదుపాయాల విధ్వంసం, టెహ్రాన్లో విద్యుత్ నిలిచిపోవడం ఇరాన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఖమేనీ మృతి ఆ దేశ పరిపాలనా వ్యవస్థలో తీవ్రమైన అస్థిరతను సృష్టించింది. ఇజ్రాయెల్, అమెరికా వైమానిక దాడుల్లో ఇరాన్ కీలకమైన మిలిటరీ స్థావరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మిసైల్ లాంచర్లలో సగం ధ్వంసమయ్యాయి. 130కి పైగా నగరాలపై జరిగిన దాడుల్లో దాదాపు 1500 మంది సైనికులు, 700 మందికి పైగా పౌరులు మరణించినట్లు అంచనా. హమాస్, హిజ్బుల్లా, హౌతీలు, సిరియా, ఇరాక్లోని షియా మిలిషియాల ప్రాక్సీ శక్తులు తమ ఉనికి కోల్పోతున్నాయి. యుద్ధం కారణంగా ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. క్రూడాయిల్ ఉత్పత్తి, పంపిణీకి అంతరాయం కలగడం, కరెన్సీ పతనం ఆ దేశాన్ని ఆర్థికంగా కుంగదీస్తుంది. రాజధాని టెహ్రాన్ సహా ప్రధాన నగరాల్లో మౌలిక వసతులు, ముఖ్యంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఒకవైపు ఇరాన్పై దాడులు పెరుగుతుండగా మరోవైపు అంతర్జాతీయ సమాజం నుండి ఇరాన్కు మద్దతు తగ్గుతుంది. Finish now, Shlatmana. Finish it. Finish. అమెరికా, ఇరాన్. Finish now, Shlatmana. Finish it. Finish. అమెరికా, ఇరాన్ ఉద్రిక్తల వల్ల సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, కువైట్, బహ్రెయిన్ తదితర గల్ఫ్ దేశాలు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నాయి. ఇరాన్ మిసైల్ దాడులతో ఎయిర్పోర్టులు ధ్వంసం కావడం, ఫ్లైట్లు రద్దవడంతో పర్యాటకం దెబ్బతింది. ముఖ్యంగా దుబాయ్, అబుదాబి టూరిజంపై దాడుల ప్రభావం ఎక్కువగా ఉంది. Val die bomme hier om ons. Dis groot moeilikheid. Bid vir ons, hoor, bid vir my. Yes, as mense kyk hoe val die bomme hier om ons. Dis groot moeilikheid. Bid vir ons, hoor, bid vir my. ఆయిల్ రిఫైనరీలపై ఇరాన్ డ్రోన్ దాడులతో క్రూడాయిల్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. హర్ముజ్ జలసంధి మూసివేతతో ప్రపంచ దేశాలకు క్రూడాయిల్ సరఫరా ముప్పు పెంచింది. మరోవైపు గల్ఫ్ దేశాలకు ఆర్థిక రంగంపై ఇది పెను ప్రభావం చూపనుంది. యుద్ధం కేవలం 3 దేశాలకే పరిమితం కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది. ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో భారత్ తదితర దేశాలపై కూడా ఆర్థిక భారం పడుతుంది. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా కూడా ఇరాన్ పూర్తిగా దెబ్బతింటుందని చెప్పుకోవాలి. ఇప్పటికే అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేస్తున్న యుద్ధ వాతావరణంలో కూడా ఇరాన్లో ఉన్న స్థావరాలు కానివ్వండి, క్రూడాయిల్కి సంబంధించి పలు వ్యవస్థలన్నీ కూడా ధ్వంసం చేస్తూ వస్తున్నాయి. సో దీంతో ఇరాన్ పూర్తిగా దెబ్బతింటుంది. అటు ఇరాన్ ఒకటే కాదు, అణు సంస్థల వద్ద అలాగే ఇటు ప్రపంచ దేశాలపైన కూడా ఆర్థిక భారం పడే అవకాశం అయితే క్షుణ్ణంగా కనిపిస్తుంది. సో ఇప్పటికీ ఇరాన్లో జరుగుతున్న యుద్ధ పరిస్థితులు అయితే మనం చూస్తూ వస్తున్నాము. సో ఇప్పుడప్పుడే కూడా వాటన్నిటినీ అవన్నీ కూడా సర్దుమణిగే అవకాశం అయితే కనిపించట్లేదు. మరో పక్కన యుద్ధం మరొక 4-5 వారాలు కొనసాగే అవకాశం ఉందంటూ కూడా ఇటు ఇప్పటికే ట్రంప్ అయితే వెల్లడిస్తూ వస్తున్నారు. ఒక పక్కన ఇరాన్లో ఇంకా ఎక్కడికక్కడ అయితే సో యుద్ధ వాతావరణం కనిపిస్తూనే ఉంది. సో కేవలం కొన్ని
స్థావరాలను అయితే టార్గెట్ గా చేసుకుని కూడా మిస్సైళ్ల వర్షం కురిపిస్తుంది. దీంతో అమెరికా ఇజ్రాయెల్ కలిపి దీంతో ఎక్కడికక్కడ మొత్తం కూడా అణు స్థావరాలతో పాటు పలువురు అటు స్థానికులు కూడా మరణించిన ఘటన అయితే మనం చూస్తున్నాము. సో ఇప్పుడు ప్రతి దాడులు కూడా ఇరాన్ అయితే చేస్తూ వస్తుంది. ప్రధానంగా గల్ఫ్ దేశాలనే లక్ష్యంగా చేసుకుని కూడా ఇరాన్ అయితే వరుస దాడులు చేస్తూ వస్తుంది. సో ఇరాన్ కూడా ఎక్కడ వెనక్కి తగ్గకుండా కూడా తమ ఖమేనీ అంతమైన తర్వాత కూడా ఖమేనీని అంతం చేసినందుకు ప్రతీకారంగా కక్ష తీర్చుకుంటామంటూ కూడా ఇరాన్ కూడా ఒక వైపు నుంచి గల్ఫ్ దేశాలనే లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుంది. సో మరొక పక్క అయితే అటు అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పై కూడా ఇంకా దాడులు కొనసాగుతూనే వస్తున్నారు. సో దీంతో పూర్తిగా ఇరాన్ అయితే తీవ్రంగా నష్టపోయిందని చెప్పాలి. సో ఈ భారం మొత్తం కూడా ఆర్థిక భారం ప్రపంచ దేశాలపై పడే అవకాశం అయితే క్లియర్ కట్ గా కనిపిస్తుంది. సో ప్రస్తుతం ఇంకా యుద్ధ వాతావరణం కొనసాగే అవకాశం అయితే ఉంది. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇంకా ఇరాన్ లో అయితే పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా నడుస్తున్నాయనే చెప్పాలి. సో ప్రస్తుతం ఎక్కడెక్కడ ఇంకా ఈ దాడులు అయితే కొనసాగే అవకాశం ఉందనుకోవచ్చు. తాజా అప్డేట్స్ ఏంటి? రైట్ అఖిల, ఇటు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ నేపథ్యంలో ఇటు పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దీని ద్వారా అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక అమెరికా వైమానిక దాడుల్లో ఇటు ఇరాన్ అణు సైనిక కేంద్రాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇరాన్ లో ఈ యుద్ధం వల్ల దాదాపు 550 మందికి పైగా మరణించినట్లుగా కూడా తెలుస్తోంది. ఇటు అమెరికాలో 3 సైనికులు మృతి చెందారు, 5గురికి తీవ్ర గాయాలైనట్లుగా కూడా సమాచారం అయితే అందుతోంది. మరోవైపు దుబాయ్ వంటి గల్ఫ్ కంట్రీ నగరాలపై క్షిపణి దాడులు తో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. యుద్ధం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందన్న ఆందోళనలో వారంతా కూడా క్షణక్షణం ప్రాణభయంతో కాలం వెళ్లదీస్తున్నారు. ఇక అమెరికా B-2 బాంబర్లను ఉపయోగించి ఇరాన్ లోని కీలక అణు సైనిక కేంద్రాలను, ఏదైతే ఫోర్డో, నతాంజ్ ఈ అణు కేంద్రాలు లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నాయి. ఒకవేళ అణు కేంద్రాల వైపు B-2 బాంబర్లు కనుక ప్రయోగిస్తే అక్కడ అణుబాంబుల వద్ద కేంద్రాల వద్ద రేడియేషన్ లీక్ అయ్యి అక్కడున్న ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందంటూ కూడా ఇటు రక్షణ రంగ నిపుణులు చెప్తున్నారు. కానీ ఎవరు కూడా వెనక్కి తగ్గకుండా ప్రతికాడుల దాడులతో దాడులు చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఇటు తన క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులను తీవ్రతరం చేస్తుంది. ఇరాన్ మద్దతుగా హిజ్బుల్లా, హమాస్ వంటి గ్రూపులు కూడా రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ కు అమెరికా ఏ విధంగా అయితే మద్దతు తెలుపుతుందో, ఇటు ఇరాన్ కు కూడా హిజ్బుల్లా, హమాస్ వంటి గ్రూపులు కూడా రంగంలోకి దిగి మద్దతు తెలిపే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇది ప్రాంతీయ సంక్షోభానికి దారితీస్తుందని రక్షణ శాఖ నిపుణులు చెప్తున్నారు. అయితే ఈ యుద్ధం మరో 4 నుంచి 5 వారాల పాటు కొనసాగే అవకాశం ఉన్నట్లు కూడా ప్రధానంగా సమాచారం అయితే అందుతోంది. ఇక నిన్ననే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కు కొన్ని హెచ్చరికలు జారీ చేశారు. యుద్ధాన్ని, ఈ దాడులను ఇంతటితో ఆపండి, లేని పక్షంలో ఇది మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంటుందంటూ కూడా ఇరాన్ ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మరో 4 వారాల పాటు ఈ యుద్ధం కొనసాగుతుందంటూ కూడా వారిని హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక గల్ఫ్ దేశాలు దుబాయ్, బహ్రెయిన్లపై క్షిపణి దాడుల భయంతో వారంతా కూడా తీవ్ర భయాందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక యునైటెడ్ స్టేట్స్ లో బహ్రెయిన్ రాయబారి కూడా దీనిపై స్పందిస్తున్నారు. బహ్రెయిన్ వైమానిక రక్షణ దళాలు అక్కడున్న వారి రాజ్యాన్ని, కింగ్డమ్ ను లక్ష్యంగా చేసుకుని 70 ఇరానియన్ బాలిస్టిక్ క్షిపణులను, 59 డ్రోన్లను కూడా వారు అడ్డుకున్నారు. ఇక పౌర దేశాలపై దాడులు, సార్వభౌమాధికారం, అలాగే అంతర్జాతీయ చట్టాన్ని తీవ్రంగా ఉల్లంఘించడం అంటూ కూడా వారు చెప్తున్నారు. అంటే ప్రతిస్పందనగా, అంటే దాడికి ప్రతి దాడి అనేది డెఫినెట్ గా ఉంటుంది, ఆ హక్కు మాకు ఉంది అనేది కూడా యునైటెడ్ స్టేట్స్ లోని బహ్రెయిన్ రాయబారి చెప్తున్నారు. ఇక బీరిట్ లోని ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లా యొక్క కమాండ్ సెంటర్లు, అలాగే ఆయుధ నిల్వ సౌకర్యాలపై ఇజ్రాయెల్లో డిఫెన్స్ ఫోర్స్ దాడులను ప్రారంభించింది. ఇరాన్ లో ఎక్కడైతే నిల్వలు ఉన్నాయో ఆయుధ నిల్వలు, వాటిపై దాడి చేయడం ద్వారా వారికి ఎటువంటి ఉపయోగకరంగా లేకుండా ఉండే విధంగా చేయాలి, వారికి
దాడులు చేసేందుకు యుద్ధ సామాగ్రి లేకుండా చేయాలనేది కూడా ప్రధానంగా ఇజ్రాయెల్ భావిస్తోంది. దానిలో భాగంగానే వారిపై దాడులు చేస్తున్నారు. మరోవైపు అంటే ఇవాళకి 4వ రోజుకు చేరుకుంది ఈ యుద్ధం అనేది. ఈ ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ యుద్ధం అనేది 4వ రోజుకు చేరుకుంది. ఇక రాత్రి కూడా ఇజ్రాయెల్ క్షిపణి దాడులను ప్రారంభించింది ఇరాన్ పైన. ఇరాన్ ఎక్కడ కూడా వెనక్కి తగ్గకపోవడంతో ఇజ్రాయెల్, అమెరికా కూడా దాడులు చేస్తున్నాయి. ఇక దీనిలో భాగంగా మొత్తం పశ్చిమాసియాలో ఉన్న దేశాలన్నీ కూడా గురువుగా ఉన్నాయి ఇరాన్ పైన. ఇటు మరోవైపు అమెరికా మాకు సహాయం చేయడం లేదనేది కొంత అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. ఇక నిన్నటి నుంచి కూడా దుబాయ్ నుంచి ఇటు తమిళనాడు, బెంగళూరు, మరోవైపు హైదరాబాద్ ప్రాంతాలకు విమాన సేవలను కూడా ప్రారంభించారు. దానిలో భాగంగా నిన్న నైటే బెంగళూరుకు, తమిళనాడుకు కొన్ని విమానాలు చేరుకున్నాయి. ప్రయాణికులందరూ కూడా సురక్షితంగా అక్కడి నుంచి ఇక్కడ చేరుకున్నందుకు ఎమిరేట్స్ విమానయాన సంస్థకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే చాలా భయానకంగా ఉంది. గంటకు పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. దీని ద్వారా మాకు ప్రాణాలతో బయటకు వస్తామా లేదన్న ఆందోళన కూడా మాకు కలిగింది అనేది కూడా ఎవరంతా చెప్తున్నారు. అయితే ఏ దేశానికి ఆ దేశానికి భారీగా నష్టం చూసినప్పటికీ కూడా, జరిగినప్పటికీ కూడా అధికారికంగా ఎక్కడ కూడా వారికి జరిగిన నష్టాన్ని వారు బయటకు వెల్లడించడం లేదు. ప్రజెంట్ చూసుకుంటే కనుక విమాన రాకపోకలను అయితే ప్రజెంట్ దుబాయ్ నుంచి బెంగళూరుకు, తమిళనాడుకు, మరొక హైదరాబాద్. రైట్ శివ, థ్యాంక్ యూ. Final boarding, Doha, Gate 12.